ఏపీ సీఎం చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. చంద్రబాబు మధ్యాహ్నం 1 గంటకు రామానాయుడుపల్లికి చేరుకుంటారు. స్థానిక టీడీపీ నేతలతో సమావేశమవుతారు. అనంతరం జీడి నెల్లూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు అందజేస్తారు. ప్రజా వేదికలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3:55 తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు ప్రయాణమవుతారు. ఏపీ సీఎం చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. చంద్రబాబు మధ్యాహ్నం 1 గంటకు రామానాయుడుపల్లికి చేరుకుంటారు. స్థానిక టీడీపీ నేతలతో సమావేశం అనంతరం జీడి నెల్లూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు అందజేస్తారు. మా కరెస్పాండెంట్ సునీల్ పూర్తి సమాచారం అందిస్తారు. సునీల్, సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన వివరాలేంటి? ఇంకా ఎంతసేపట్లో చిత్తూరు జిల్లాకు చేరుకుంటారు? పింఛన్ల కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమవుతుంది? మొత్తం మీద ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏదైతే అయిన తర్వాత మొదటిసారిగా చిత్తూరు జిల్లాలో పెన్షన్ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఎందుకంటే గతంలో అన్ని జిల్లాల్లోనూ పెన్షన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఈసారి చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులో పాల్గొన్నట్టు తెలుస్తుంది. రామానాయుడుపల్లెలో ఈ రోజు ఆయన పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 10 సూత్రాలతో స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. ఆ 10 సూత్రాలు అనేది ప్రధానంగా చర్చ రానున్న పరిస్థితి ఉంది. ఈ స్టాల్స్ సంబంధించి ఆ స్టాల్స్ ని ప్రారంభించిన తర్వాత ఆ స్టాల్స్ అన్ని ఆయన పరిశీలిస్తారని చెప్పేసి ఇప్పటికే జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు భారీ స్థాయిలో జీడి నెల్లూరు అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా జీడి నెల్లూరుకు సంబంధించి చూస్తున్నట్లయితే టీడీపీ నాయకులు కొంతమంది అసంతృప్తితో ఉండడంతో నామినేటెడ్ పదవులకు సంబంధించి చాలా అసంతృప్తి ఉన్న కారణంగా ఈ రోజు వారితో కూడా ఆయన సమావేశం నిర్వహించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే టీడీపీ నాయకులతో మధ్యాహ్నం సమావేశం నిర్వహించిన నేపథ్యంలో రామానాయుడుపల్లిలో ప్రత్యేక ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సభ ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడినట్లు తెలుస్తుంది. సభకు సంబంధించి కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి. ముఖ్యంగా చూస్తున్నట్లయితే ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి ఏదైతే జీడి నెల్లూరుకి అయితే ఆయన చేరుకుంటారో జీడి నెల్లూరుని చేరుకున్న తర్వాత సాయంత్రం 4 గంటలకి ఆయన తిరిగి బయలుదేరినట్లయితే తెలుస్తుంది. ఈ 3 గంటల సమయం పూర్తిగా జీడి నెల్లూరు నియోజకవర్గం పూర్తిగా రామానాయుడుపల్లె ఇటు జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 ప్రాంతాలు ఆయన పర్యటిస్తారన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా టీడీపీ నాయకులు ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు భారీ స్థాయిలో ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే చిత్తూరు జిల్లా యంత్రాంగం పూర్తిగా జీడి నెల్లూరు పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన రామానాయుడుపల్లెకి వస్తున్న నేపథ్యంలో రామానాయుడుపల్లిలో పూర్తిగా చంద్రబాబు పర్యటించే ప్రాంతాలు కావచ్చు, చంద్రబాబు పెన్షన్ల కార్యక్రమాల్లో పాల్గొంటారు కాబట్టి ఒకవేళ ఎవరైనా ఇళ్లకు వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ఇళ్లకి ఏ ఇళ్లకు వెళ్తారు అనే దాని మీద కూడా రూట్ మ్యాప్ అయితే సెట్ చేసుకున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తిగా అధికారులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ రోజు మధ్యాహ్నం జరగనున్నటువంటి ఈ పెన్షన్ల కార్యక్రమానికి చంద్రబాబు రాకకు భారీగా స్వాగతం పలికేందుకు ఇప్పటికే టీడీపీ చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ.